అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నది శివ ఇన్ఫో హబ్ యూట్యూబ్ ఛానల్. అయితే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఎన్నెన్నో పథకాలు స్కీములు పెడుతుంది. అందులో భాగంగా కుట్టి మిషన్, ఉచిత కుట్టి మిషన్ అనే ఒక కార్యక్రమం ఆన్లైన్ ఓబీఎంఎంఎస్ పోర్టల్లో గ్రామ మరియు వార్డు సచివాలయ పరిధిలో వెల్ఫేర్ అసిస్టెంట్ గ్రామ స్థాయిలో వార్డు డెవలప్మెంట్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో వారు మున్సిపాలిటీ స్థాయిలో ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అనేది చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ప్రతి ఒక్క నియోజకవర్గానికి ఒక 3000 మెంబర్స్కి ట్రైనింగ్ ఇచ్చి శిక్షణ పూర్తి చేసిన తర్వాత శిక్షణ అనేది 90 రోజులు, 60 రోజులు, 45 రోజులు ఇలా 3 స్లాబ్స్గా పెట్టడం జరిగింది. ఈ స్లాబ్స్లో ఒక మండలానికి సుమారు ఇంత పర్సంటేజ్ అని చెప్పి తీసుకుని వాళ్ళందరికీ కూడా నియోజకవర్గ స్థాయిలో ఒక్కొక్క మండలంలో 1 లేదా 2 టైలరింగ్ యూనిట్స్ పెట్టి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ట్రైనింగ్లో భాగంగా దీనికి సంబంధించి కొన్ని ప్రభుత్వ విధి విధానాలు మీకు చెప్పడం జరిగింది. అయితే స్వయం ఉపాధి పథకం కింద మహిళలకు టైలరింగ్లో ఉచిత శిక్షణ అని ప్రభుత్వం అనేది పెట్టడం జరిగింది. 2024-25 సంవత్సరానికి ఎవరైతే బీసీ క్యాస్ట్, బీసీఏ, బీసీబీ, బీసీడీ, బీసీఈ లేదా ఓసీ కేటగిరీలో ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ సంబంధించి ఆర్య, వైశ్య, రెడ్డి, క్షత్రియ, కమ్మ, బ్రాహ్మణ్ మరియు ఈబీసీ సామాజిక వర్గాలకి, కాపు సామాజిక వర్గాలకి అంటే కాపు క్యాస్ట్లో కాపు, తెలగ, బలిజ, ఒంటరి వీళ్ళకి మహిళలకి కేవలం ఇది యొక్క టైలరింగ్ పథకం అనేది మహిళలకు మాత్రమే. ఇది 45, 60, 90 రోజుల్లో శిక్షణ అనేది ఇచ్చి జిల్లా స్థాయిలో ఒక నియోజకవర్గ స్థాయి ఉంటుంది. ఆ నియోజకవర్గ స్థాయిలో ఆ మండలాలు లేదా మున్సిపాలిటీ పరిధిలో ట్రైనింగ్ అనేది కోసం ఒక శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీన్ని అనుసరించి వారికి ఈ యొక్క ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఈ ట్రైనింగ్లో అంటే ఒక మండలం పరిధిలో సుమారు ఒక 200 మంది ఉన్నారనుకుంటే ఇవ్వాలనుకుంటే సుమారు 400 అప్లికేషన్స్ రావడం జరుగుతుంది. అందులో ప్రయారిటీ బేసిస్ ఎలా ఉంటుందంటే మొదటగా మరియు భర్త లేని మహిళలు ఎవరైతే వితంతువులు ఉన్నారో అటువంటి వాళ్ళకి ప్రాధాన్యత కేంద్రం ప్రకారం ఇవ్వడం జరుగుతుందండి. ఆ ప్రాధాన్యత కార్యక్రమం ప్రకారం ఈ యొక్క ట్రైనింగ్ అనేది ఇచ్చి వాళ్ళకి మిషన్ అనేది ఫైనల్గా అంతా అయిపోయిన తర్వాత ఇవ్వడం జరుగుతుంది. తర్వాత స్వయంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనే ఉద్దేశంతో ఈ స్కీమ్ అనేది పెట్టడం జరిగింది. అయితే దీనికి సంబంధించి అర్హతలు ఏముంటాయి, దీనికి ఏం కావాలి, ప్రతి ఒక్క మహిళ కూడా 18 సంవత్సరాలు నిండి ఉండాలి, 50 సంవత్సరాల మధ్యలో ఉండాలి. అంటే 18 సంవత్సరాలు అబోవ్, 50 సంవత్సరాలు బిలో ఈ మధ్యలో అనేది వయసు అనేది ఉండాలండి. తప్పనిసరిగా వాళ్ళకి రేషన్ కార్డు లేదా రైస్ కార్డు కలిగి ఉండాలి. తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలండి. క్యాస్ట్ లేదా కమ్యూనిటీ ఏదైనా అవ్వచ్చు. ఇందులో రేషన్ కార్డు ఆల్రెడీ ఉంటే వాళ్ళు ఎకనామికల్గా వీక్ అని చెప్పి బీపీఎల్ బిలో పవర్టీ లైన్లో ఉన్నట్టు అంచనాగా రేషన్ కార్డు అనేది తీసుకుంటారు. తర్వాత ఆధార్ కార్డు మరియు మొబైల్ ఉండవాలండి. మొబైల్ ఉంటే ఆటోమేటిక్గా దానికి ఒక రిజిస్ట్రేషన్ నెంబరు, తర్వాత ట్రైనింగ్ ఏమైనా ఇస్తే మీ యొక్క షెడ్యూల్ ప్రకారం ఆ ట్రైనింగ్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మొబైల్కి అప్డేట్స్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి మొబైల్ నెంబర్ అనేది ప్రతి ఒక్కరు ఉండాల్సి ఉంటుంది. అయితే ఇందులో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న బీపీఎల్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో apobms.apcfss.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి మనకి మార్చి 11 నుంచి 22 మార్చి 2025 వరకు కూడా ఈ అవకాశం అనేది కల్పించడం జరిగింది. అయితే ఈ అవకాశం అనేది కేవలం ఎవరైతే దగ్గరలో ఉన్నటువంటి మీ యొక్క సచివాలయం అంటే గ్రామ లేదా వార్డు సచివాలయ పరిధిలో ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అని చేస్తారు. ఇది ఎవరికి వాళ్ళు సొంతంగా చేసుకోవడానికి అవకాశం లేదండి. తప్పనిసరిగా మీ యొక్క డీటెయిల్స్తో దగ్గరలో ఉన్నటువంటి గ్రామ సచివాలయంలో వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ లాగిన్ లేదా మీరు వార్డు పరిధి లేదా మున్సిపాలిటీ పరిధిలో ఉన్నట్లయితే వార్డు డెవలప్మెంట్ సెక్రటరీ అని చెప్పి ఒకరు ఉంటారండి. వాళ్ళ దగ్గర ఒక అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. ఈ అప్లికేషన్ ఫాము ఫిలప్ చేసి వాళ్ళ యొక్క జెరాక్స్ అటాచ్మెంట్ చేసిన తర్వాత వాళ్ళ ఆన్లైన్లో మీ డేటా అనేది ఫిల్ చేయడం జరుగుతుంది. అయితే డేటా ఫిల్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఆధార్ కార్డు, రైస్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మొబైల్ నెంబరు ఇవన్నీ కూడా పట్టుకొని వెళ్ళి మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మీ గ్రామ లేదా వార్డు సచివాలయంలో పట్టుకున్నట్లయితే ఈ యొక్క ట్రైనింగ్ సంబంధించి మీ డీటెయిల్స్ అనేది ఫిల్ చేయడం జరిగింది. ఇది కేవలం ఇంకా తక్కువ రోజులు 3 days మాత్రమే టైం ఉంది. 22వ తేదీ వరకు మాత్రమే, మార్చి 22వ తేదీ 2025 వరకు మాత్రమే ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పథకాన్ని సద్వినియోగం చేసుకోండి. మరియు స్వయం ఉపాధికి సంబంధించి ఈ మహిళలకు ఉచితంగా ట్రైనింగ్ ఇస్తారండి. ఇది మండల లేదా కార్పొరేషన్ లేదా మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాల్లో ఈ యొక్క సచివాలయ పరిధిలో డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది దీనికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన సమాచారం అండి. అయితే దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఎలా ఉంది అని చెప్పి మీ అందరికీ సందేహం ఉంటుంది. ఈ ఆన్లైన్ అప్లికేషన్ ఓపెన్ చేసేటప్పటికి మనకి APOBMMS అని చెప్పి ఒక వెబ్సైట్ ఉంటుందండి. అది ఓపెన్ చేసిన తర్వాత ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని ఒకటి ఉంటుంది.
తర్వాత ఫర్ లాగిన్ అని చెప్పి ఒకటి ఉంటుంది. అంటే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయినటువంటి ఎవరైతే ఎంప్లాయీ లాగిన్ ఉందో వాళ్ళకి ఆ యొక్క సచివాలయం కోడ్తో వాళ్ళకి పాస్వర్డ్ అనేది ఒకటి ఉంటుందండి. అది ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఎలా ఉంటుందంటే ఏపీ OBMMS 2024 అని చెప్పి ఓపెన్ అవుతుంది. ఇందులో రిజిస్ట్రేషన్ ఫామ్ ఫర్ బేసిక్ టైలరింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఫర్ BC EWS కాపు అని చెప్పి డీటెయిల్స్ అనేది ఇలాగ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. అందులో పర్సనల్ డీటెయిల్స్, అడ్రస్ డీటెయిల్స్ అని చెప్పి ఓపెన్ అవుతుందండి. ఇందులో వచ్చేసరికి మొదటగా ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ యొక్క మహిళ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తారు. ఆ యొక్క మహిళ యొక్క పేరు అంటే ఇంటి పేరుతో సహా పేరు ఎంటర్ చేస్తారండి. తదుపరి వాళ్ళ మొబైల్ నెంబర్ అడుగుతుందండి, అది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత వాళ్ళ ఫాదర్ లేదా హస్బెండ్ లేదా గార్డియన్ అంటే మ్యారేజ్ అవ్వకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఫాదర్ అయితే ఫాదర్, ఎవరి సంరక్షణలో ఉంటే గార్డియన్ పేరు అనేది అందులో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత జెండర్, ఇది కేవలం మహిళలకు మాత్రమే ఉన్నది కాబట్టి ఫిమేల్ ఓన్లీ అని ఆప్షన్ ఉంటుంది. ఆ ఫిమేల్ ఆప్షన్ క్లిక్ చేస్తారు. తర్వాత డేట్ ఆఫ్ బర్త్, ఒకవేళ 10th క్లాస్ సర్టిఫికేట్లో ఏమైనా డేట్ ఆఫ్ బర్త్ ఉంటే దాని ప్రకారం డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. లేదంటే ఆధార్ కార్డులో ఉన్నటువంటి డిఫాల్ట్గా ఉన్న డేట్ ఆఫ్ బర్త్ అనేది సెలెక్ట్ చేసి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత క్యాస్ట్ వచ్చేసరికి సెలెక్ట్ క్యాస్ట్లను BCA, BCB, BCD లేదా EBC, EWS లేదా కాపు కమ్యూనిటీ అని చెప్పి ఆప్షన్ ఉంటుంది. అందులో ఏదైతే క్యాస్ట్ ఉందో సెలెక్ట్ చేస్తారు. తర్వాత సబ్ క్యాస్ట్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మీరు అందులో ఏ వర్గానికి చెందినవారు, BCAలో ఏ కేటగిరీ, BCBలో ఏ కేటగిరీ, అందులో సబ్ క్యాస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత రేషన్ కార్డ్ నెంబర్, తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డ్ నెంబరు 28 సిరీతో స్టార్ట్ అవుతుందండి కొత్తది. ఒకవేళ పాతగానే ఏమైనా ఉండండి WAP, W లేదా JAP అని చెప్పి ఉంటుందండి. ఆ విధంగా ఆ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అవకాశం ఉన్నంత వరకు కూడా అందరూ కొత్తగా ఉన్నది ఎంటర్ చేస్తే మీకు ఇబ్బంది ఉండకపోవచ్చు. ఆ తర్వాత అడ్రస్ డీటెయిల్స్ వచ్చేసరికి మీ మండలం, మీరు ఏ మండలం పరిధిలో వస్తారో ఆ మండలం సెలెక్ట్ చేసుకోవాలి. ఆ మండలం పరిధి సెలెక్ట్ చేసుకున్న తర్వాత అందులో ఉన్నటువంటి విలేజ్లన్నీ కూడా నెక్స్ట్ విలేజ్ ఆప్షన్లో సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత పిన్ కోడ్, మీ ఏరియా పిన్ కోడ్, మీ మండలం ఏ పిన్ కోడ్ పరిధిలో వస్తుందో ఎంటర్ చేయాలి. తర్వాత డోర్ నెంబర్, రేషన్ కార్డులో లేదా ఆధార్ కార్డులో డోర్ నెంబర్ ఉంటుందండి. ఆ డోర్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత ల్యాండ్ మార్క్, మీరు ఏరియాలో ఏ ఏరియాలో ఉన్నారు, BC కాలనీయా, SC కాలనీయా, లేదంటే మెయిన్ రోడ్డా, లేదంటే రామాలయం మీద సంథింగ్ ఒక ఏరియాకు ఒక ల్యాండ్ మార్క్ ఉంటుందండి. ఆ ల్యాండ్ మార్క్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత అడ్రస్, వారి యొక్క అడ్రస్ అనేది ఒక ల్యాండ్ మార్క్స్ పొజిషన్ ఏరియాలో అడ్రస్ అనేది పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా పూర్తి చేసిన తర్వాత సబ్మిట్ అని క్లిక్ చేసినట్లయితే మనకి ఒక అప్లికేషన్ నెంబర్ అనేది రావడం జరుగుతుంది. అది BTT అని చెప్పి ఒక అప్లికేషన్ నెంబర్ అనేది ఓపెన్ అవుతుందండి. ఆ అప్లికేషన్ నెంబర్ ఓపెన్ చేసిన తర్వాత ఆ అప్లికేషన్ నెంబర్ అనేది 8 అంకెలు ఉంటాయండి. అందులో BTTP అని చెప్పి 8 అంకెలతో కూడినటువంటి మొత్తం 4 అక్షరాలు 12 అంకెలు ఉండడం జరుగుతుందండి. కాబట్టి ఈ ప్రాసెస్ అంతా కూడా అయిన తర్వాత ఈ అప్లికేషన్ అనేది ఆన్లైన్లో ఫిలప్ చేసడం కంప్లీట్గా మీ డేటా అనేది సేవ్ చేయడం జరుగుతుంది. తదుపరి కార్యాచరణ అనేది మీ యొక్క ప్రయారిటీ బేసిస్లో వయసు రీత్యా, తర్వాత మీరు విడోవా లేదంటే వికలాంగుల ఈ రీత్యా ఇవన్నీ కూడా ప్రభుత్వం అనేది సార్ట్అవుట్ చేసి ఎవరైతే ట్రైనింగ్ ఇస్తారో వాళ్ళకి ఈ యొక్క డేటాబేస్ ప్రకారం మనకి మొబైల్కి మెసేజ్ రూపంలో పంపిణీ చేయడం జరుగుతుంది. లేదా వారు కాల్ చేసి మీకు చెప్పడం జరుగుతుంది, పలానా టైంలో ట్రైనింగ్ ఉంది, అడ్రస్ ఇవన్నీ కూడా చెప్తారండి. వచ్చిన తర్వాత అది 45 డేస్, 60 రోజులు లేదంటే 90 రోజులు, ఇందులో కంపల్సరీగా 75% అబోవ్ అటెండెన్స్ అనేది ఉండాలి. అంటే మీకు 100 రోజులు ఎగ్జాంపుల్ ట్రైనింగ్ ఇస్తే అందులో 70 రోజులు అబోవ్ మీరు ట్రైనింగ్ క్లాసెస్కి అటెండ్ అవ్వాలి. అక్కడ అటెండెన్స్ అనేది తీసుకుంటారు. కాబట్టి ఈ అటెండెన్స్ క్రైటీరియా ఇవన్నీ కూడా బేస్ చేసుకొని ఫైనల్గా మీకు ఈ యొక్క మిషన్ ఇవ్వడం, కుట్టి మిషన్ ఇచ్చి మీరు సొంత కాళ్ళ మీద నిలబడాలనే ఉద్దేశంతో ఇది ఇవ్వడం జరుగుతుందండి. ఒక నియోజకవర్గానికి 3000 మాత్రమే ఈ యొక్క ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఈ యొక్క బెనిఫిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీనికి సంబంధించి ఎవరైనా కానీ చేసుకోవాల్సిన వాళ్ళు ఉంటే మీ యొక్క గ్రామ మరియు వార్డు సచివాలయంలోకి వెళ్ళి ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అనేది చేసుకొని దీనికి సంబంధించి అప్లికేషన్ మీకు ఏమైనా కావాల్సి ఉన్నట్లయితే ఈ యొక్క డిస్క్రిప్షన్లో ఈ కిందన పెట్టడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అప్లికేషన్ తీసుకొని డౌన్లోడ్ చేసుకొని ఈ డీటెయిల్స్ అన్ని ఫిలప్ చేసి ఎవరైనా అర్హత కలిగి ఉన్నట్లయితే ట్రైనింగ్ తీసుకోవాల్సిందిగా మీకు ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తున్నామండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మరియు శివ ఇన్ఫో హబ్ యూట్యూబ్ ఛానల్ని ఎవరైనా కూడా కొత్త వాళ్ళు కానీ వచ్చి చూసుకున్నట్లయితే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల ప్రతి ఇన్ఫర్మేషన్ అనేది విత్ ఇన్ టైం మీకు పెట్టడం జరుగుతుంది. దీనివల్ల ప్రభుత్వ సమాచారం మీరు తెలుసుకున్నప్పుడు దాన్ని ఎలా ప్రాసెస్ చేయాలనే విషయాల్లో కూడా పూర్తి స్థాయిలో మీకు ఇవ్వడం జరుగుతుందండి. ప్రతి ఒక్కరు ఈ సమాచారం నచ్చిన తర్వాత లైక్ చేయండి. దీనివల్ల 10 మందికి మన సమాచారం అనేది పుషప్ చేయడం జరుగుతుంది. తర్వాత మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఏమైనా సందేహాలుగా ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియజేస్తే మీకు ఎప్పుడు కూడా అందరికీ నమస్కారం. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. జై హింద్.